ఏం హ్మ్. జరిగినా ఎరుకుతో చూస్తున్నానమ్మా అంటాం మనం. హ్మ్. కానీ హ్మ్. అది ఎరుకు హ్మ్. కాదు. అసలు కాదు. ఎరుకంటే హ్మ్. ఎరుక హ్మ్. ఎరుకుతో చూసాను అని కూడా అదేం ప్రదర్శించుకోదు, చెప్పదు. చెప్పదు. అవును. హ్మ్. ఇప్పుడేమైందంటే అది హ్మ్. అలర్ట్ అయ్యింది. తన చర్యల పట్ల అలర్ట్ తను అయింది. అలర్ట్ అయ్యింది. హ్మ్. ఆ! హ్మ్. అలర్ట్ అయింది. హ్మ్. అది అంటే హ్మ్. అటెంటివ్‌గా ఉంది. అది ఎటు కదులుతే హ్మ్. అటు చూస్తా ఉంది. అంతకుముందు హ్మ్. చూసుకోలేదు. ఇప్పుడు నేను ఒక మాట హ్మ్. మీతో మాట్లాడేస్తా ఉంటే ఆ మాటను చూస్తుంది. ఒక పని చూస్తుంది. నేను చేస్తా ఉంటే దాన్ని చూస్తుంది. లేదా ఇతరులు చేస్తా హ్మ్. ఉంటే ఆ పనికి సంబంధించి ఇదేమి లోపల అంటాందో దాన్ని చూస్తుంది. హ్మ్. హ్మ్. ఆ ప్రకృతి హ్మ్. ఎంత రమణీయంగా ఉంది అంటే ఆ మాట అంటా ఉంటే ఆ మాట అనడాన్ని చూస్తుంది. ఇలా హ్మ్. అది హ్మ్. దాని మాట, దాని చర్య, దాని హ్మ్. ఆలోచనని హ్మ్. తన పనులు అది వరకు బయట చూసేది. చూసావా ఆళ్ళెలా హ్మ్. మాట్లాడారో, చూసావా అది ఎంత హ్మ్. గొప్పగా ఉందో ఇదా హ్మ్. అని హ్మ్. హ్మ్. చెప్పేసేది అనేది. హ్మ్. ఇప్పుడు అది హ్మ్. ఆపేసింది. హ్మ్. అది ఆపేసి తన హ్మ్. పనుల పట్ల, హ్మ్. తన ఆలోచన పట్ల, తన కదలికల హ్మ్. పట్ల తను హ్మ్. అప్రమత్తమైంది. హ్మ్. ఇది బ్యూటీ. ఇది హ్మ్. ఇక్కడి వరకు మనం రాగలుగుతున్నామా అంటే మనం పర్వాలేదు. హ్మ్. మనం ప ఇంకా ఆ విశ్వశక్తి చూసుకుంటుంది మనని. అది నిజంగా ఆ! అద్భుతం అద్భుతం. చిన్ని. అది అంతేకాని తప్పట్లో దాని తాళాలు అసలు ఇప్పుడు కొట్టి నేను నే శుభాకాంక్షల దగ్గర ఉన్నామా ఇంకా ఆ! వినాయక కాదు చవితి, చిన్ని. ఇప్పుడు శుక్రవారం నాకు పూజ ఏ చూడడం. పని అంటే ఎగ్జాంపుల్ కింద ఆ! చెప్తున్నాను. ఈ హ్మ్. దీనికి ఏం అవసరమో అది హ్మ్. ఆసక్తి గూడా ఇప్పుడు ఎలా వస్తుందంటే, ఒక పని నేర్చుకోవడం మీద ఆసక్తి ఉంటుంది. ఆసక్తి ఎప్పుడు హ్మ్. ఉంటుందది. హ్మ్. అది ఇంకా ఆ పని మీదకెళ్ళిపోతుందనమాట. అది ఒక పని హ్మ్. చూసుకొని ఆ పని మీదకి ఎళ్ళి దానికదే ఆ పని మీదకి ఆసక్తి అలా అది నేర్చుకుంటుంది చిన్ని. హ్మ్. హ్మ్. మిగతాదంతా వదిలేసింది. ఇప్పుడు ఏదో ఒక పని పెట్టుకొని దాని మీద ఆసక్తి హ్మ్. పెట్టుకొని ఇంకా ఆ పని నేర్చుకోవటంలో ఉందనమాట. ఏదో ఒక పని నేర్చుకోవటంలో ఉంది మనసు. నేర్చుకోవటంలోనే అంటే అదక్కడ ఆగింది అవసరమా ప్రస్తుతం. ఆ పని మీకు? అవసరం కాదు నేర్చుకోవాలనుంది. ఏదో నేర్చుకోవాలనుంది కాబట్టి నేర్చుకుంటున్నాను. అలాగా. చూడండి ఇదైతే. జాగ్రత్తగా హ్మ్. చూడండి. ఆ! ఇది నేను ఆ! ఇప్పుడు మీకేం చెప్పలేను. ఎందుకంటే అదే. నాకిక్కడ మీరు మాట్లాడిన దానికి నాకు ప్రశ్నేమొస్తుంది అంటే, హ్మ్. నేర్చుకోవడము అనేది ఒక అద్భుతమైన ఆర్ట్ అది. నేర్చుకోవడం. మన జీవితాంతం హ్మ్. కూడా నేర్చుకునే దాంట్లోనే ఉండటం అనేది ఆయన చెప్తాడు హ్మ్. మనకి. మనకి హ్మ్. తెలుస్తుంది. హ్మ్. ఎందుకంటే ఇక్కడ మెయిన్ హ్మ్. నేర్చుకోవడం అనేది దేన్ని నేర్చుకుంటాం మనం? ఒక కొత్త దాన్ని హ్మ్. నేర్చుకుంటాం. కదా! హ్మ్. ఒక కొత్తదైతేనే హ్మ్. హ్మ్. నేర్చుకుంటాం. అవును. ఇప్పుడు అవును. ఇక్కడ ప్రతి క్షణం కొత్తది. కానీ హ్మ్. హ్మ్. ఆ క్షణంలోకి మనం పాత దాని నుంచి కదలడం వల్ల ఈ హ్మ్. హ్మ్. క్షణంలో ఈ ఈ దీనిలో హ్మ్. ఉన్న ఆ నవ్యత్వాన్ని, ఆ నూతనాన్ని మనం హ్మ్. గ్రహించలేకపోతున్నాం. ఈ హ్మ్. పాస్ట్‌ది వచ్చేస్తుంది కాబట్టి. వినండి, అవును. వినండి పూర్తిగా. హ్మ్. హ్మ్. ఆ! హ్మ్. అయితే ఇక్కడ మీరని నేర్చుకోవడంలో హ్మ్. ఆసక్తి అంటున్నారు. పైగా హ్మ్. ఆ ఆ! ఆసక్తి అది అవసరమా అంటే కాదు. అవసరమే. అంటే నేర్చుకోవడం ఇష్టం కాబట్టి అంటే అంటున్నారు. ఎగ్జాంపుల్ హ్మ్. ఎగ్జాంపుల్ ఏంటంటే చిన్ని హ్మ్. ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. మామూలుగా హ్మ్. శారీ చెప్పండి. మీద బ్లౌజ్ పర్వాలేదు. ఫ్రీగా ఆ! మాట్లాడండి. శా హ్మ్. శారీ మీద బ్లౌజు కుట్టించుకుందామని షాప్‌కెళ్ళాను. హ్మ్. ఎళ్ళినప్పుడు 500 నుంచి స్టార్ట్ చేస్తున్నారన్నమాట. ఇక పెరిగిపోయినాయి హ్మ్. గదా! 500. అవునవును. అప్పటికప్పుడు అనిపించింది నాకు. ఎందుకు 500 పెట్టి నేనిక్కడ బ్లౌజ్ కుట్టించుకోవాలి? ఈ మాత్రం హ్మ్. పని నేను నేర్చుకోలేనా అని అనిపిచ్చింది. హ్మ్. అప్పుడు ఇంకా దాన్ని ఎలా నేర్చుకోవాలనే దాని మీద చూసుకొని అప్పుడు అదిప్పుడు ఒక హ్మ్. చోటకెళ్ళి అది ఆ బ్లౌజ్ కటింగ్ అనేది నేర్చుకుంటున్నాననమాట. అది అవసరమే వచ్చింది అది. ఎందుకంటే నాకు ఇది ఆ అంత 500 మానసిక అవసరం. ఆ! ఇది అంటే ఇప్పుడు మానసిక వ్యాపకం. ఆ! మానసిక వ్యాపకం 500 కాదు. బయట ఇవ్వడం కంటే నేను నేర్చుకోవడం మంచిది కదా! అన్న ఉద్దేశంతో నేను నేర్చుకుంటున్నానిప్పుడు అది. ఒక్కసారి అలా ఇక్కడ మిస్ అయ్యాను మీ హ్మ్. పాయింట్. ఒక్కసారి మీరు ఇది ఎలాగ అంటున్నారు మీరు చెప్పండి? ఇప్పుడు బయటకి హ్మ్. బ్లౌజ్ ఇవ్వడానికెళ్ళాను చిన్ని. 500 నుంచి అది స్టార్ట్ అంతా అద్ విన్నాను. అక్కడ ఎక్కువ విన్నాను. డబ్బులు చెప్తే ఈ మాత్రం అక్కడికక్కడ పని నేనెందుకు అక్కడికక్కడే హ్మ్. అనిపించింది. ఈ పని హ్మ్. ఈ నేను 500 ఇక్కడ పెట్టే చిన్నప్పుడే బదులు నేర్చుకున్నాను, నేను ఈ కుట్టుకుంటున్నాను. బ్లౌజ్ కుట్టడం నేర్చుకుంటే హ్మ్. నాకు ఈ 500 నేను సేవ్ చేసినట్టు అవుతుంది అని అప్పటికప్పుడు హ్మ్. నిర్ణయించుకుని ఆ పని నేర్చుకుంటుంది చిన్ని. అది నేను చెప్పేది. హ్మ్. ఇది అంత కాదు. అది హ్మ్. రోజా నేనైతే హ్మ్. నాకైతే చెప్తున్నాను అవగాహన. ఇది హ్మ్. ఒక మానసిక అవసరాలియి.
ఇది నిజంగా నా అవసరం అంటే నాకు అది నేర్చుకోకపోతే నా పోషణ లేదు, నాకు ఆ ధనం కావాలి అన్నప్పుడు ఒక పని నేను నేర్చుకుని ఆ పనిలో నాకు నాకు ఇప్పుడు సరిపోవట్లేదు, నాకు డబ్బులు సరిపోవట్లేదు, నేను అదే అంటున్నానమ్మా. నా పోషణకి కావాలి, నా పోషణకి డబ్బు కావాలి, ఇప్పుడున్న డబ్బు సరిపోవట్లేదు అన్నప్పుడు నేను ఆ పనిని నేర్చుకోవడంలో ఒక అర్థం ఉంది. కానీ నా చీరకి ఒక బ్లౌజ్ బయట ఎక్కువ చెప్తున్నారు కాబట్టి నేను దాన్ని నేర్చుకోవడంలో నేను అది నాకు అవసరం అనుకుంటే ఇది పూర్తిగా రోజా పూర్తిగా అంటే పూర్తిగా మానసిక అవసరం. మనకి శారీరక అవసరాలకి కొంత డబ్బు కావాలి, కొంత వసతి కావాలి, కొన్ని సౌకర్యాలు కావాలి, కొంత చాలా తక్కువ మొత్తంలో. కానీ ఇవన్నీ మానసిక అవసరాలు. ఎగ్జాక్ట్ నేనైతే చెప్తున్నాను, నాకు అర్థమైంది. పిచ్చోళ్ళ వీళ్ళందరూ గృహాలు కూడా వదిలేసి వెళ్ళి అడవుల్లో దొరికింది తిని కూర్చోవడం. వేల సంవత్సరాలు మైండ్ ఇది, వేల సంవత్సరాలు ఇంకా లక్షల సంవత్సరాలు మైండ్ ఇది. ఆ మైండ్ లో ఎంత పేరుకుపోయిందో దాన్నంతా ఏ వ్యాపకం లేకుండా ఒక చెట్టు కింద దొరికింది ఉంటే తిన్నారు, లేకపోతే లేదు. నేను ఒకప్పుడు అనుకునేదాన్ని అలాగే ఉండాలా అని, కానీ ఇదేసి చిన్నెలు ఇదేసి చేష్టలు చూస్తే అది అవసరమేమో అని కూడా అప్పుడప్పుడు అనిపించింది. ఇది ఇలాగే చెప్పుకుంటుంది అవసరాల కింద. నిజం రోజా, ఇది మీ గురించి మాట్లాడట్లేదు, నేను ఒక మైండ్ గురించి మాట్లాడుతున్నాను. ఇది అందరి మైండ్ లో ఉండేదే. వాళ్ళు పిచ్చోళ్ళ ఎల్లు కూర్చున్నది, ఇంట్లో ఉంటే మినిమం శుభ్రం ఉంటే సరిపోతుంది, కానీ నేను మాక్సిమంకి వెళ్తాను. ఎందుకని? కూర్చోలేక. కూర్చోమనండి మైండ్ ని ఓ పక్కకెళ్ళి. నీకు ఎవరో అన్నం పెడతారు, నీకు అసలు ఏది చూసుకోక్కర్లేదు, నువ్వు అసలు పిల్లల్ని చూసుకుని నీ పిల్లల్ని ఇంకన్నీ మేము చూసుకుంటాం, నువ్వు గదిలోంచి రాకు, కూర్చో, పూర్తిగా అది ఉందంటే ఉండగలదా? లేదు. చాలా కష్టం, చాలా కష్టం. దానికోసమే ఇది అవసరం, ఇది అవసరం. నేను ఈ కుటుంబంలో ఉన్నాను, నేను నా బాధ్యత రకరకాలు చెప్పుకుంటుంది. నిజంగా నేనైతే అనుకుంటా, మనకి అన్ని అందరి నుంచి దొరుకుతా, నేను దేంట్లోని నేను చేయాల్సిన అవసరం లేదు అంటే, నిజంగా అలా ఎవరికన్నా జరిగితే పూర్తిగా అది ఒక అద్భుతమైన జీవితం అనుకోవచ్చు. వాళ్ళకి కుదిరింది, అలా ఉండటానికి కుదిరింది. అందరికి కుదరదు. అవును, నాకు బాగా డబ్బు చూసుకోలేకుండా, పనికి చూసుకోలేకుండా, పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత ఏది లేకుండా ఎవరైనా తీసుకుని పూర్తిగా మనం ఉండడానికి అలా ఏదైనా దొరికిందంటే అది ఒక మహావరం, సుకృతం. సుకృతమే అనుకున్నారా? ఇది ఎంత లోతుల్లో పేరుపోయింది. ఆట పాడతా ఒక అడుగిట్టి ఒక అడుగట్టి వేస్తే వచ్చేది అనుకుంటున్నారా? తెలియట్లే. మన జీవితాలు చూస్తే ఉంటే తెలియట్లే. ఒక కృష్ణమూర్తి అలా ఉండిపోయాడు, బుద్ధుడు అలా ఉండిపోయాడు, భగవాన్ అలా ఉండిపోయాడు. ఏంటది? వాళ్ళ జీవితాలు చూసి గొప్పవి అంటాం, కానీ ఇక్కడ మనకు అవసరాలు అంటాం. నిజం రోజా? మాట్లాడుకుంటున్నాం అంటే వాళ్ళలో అంత జిజ్ఞాస, అంత తపన, అంత తీవ్రత, అంత జీవితం పట్ల అంత శ్రద్ధ, ఆ గాంభీర్యత ఉంది కాబట్టి వాళ్ళు అలా ఉండగలిగారు. అది మనకి లోపించింది కాబట్టి మాట్లాడుకుంటున్నాం. ఇది కూడా గ్రేట్ అనుకుంటున్నాను. ఇప్పుడు ఎంత కొత్తది అంటాం. ఇప్పుడు ఒక ఆల్బమ్ రిలీజ్ అయింది అంటాం, మ్యూజిక్ ఎంత అద్భుతంగా ఉందో కదా, ఈ మ్యూజిక్ కొత్తది వచ్చింది, చాలా కొత్తది వచ్చింది అంటాం.